నువ్వే ఆడతావా? ఆడు. నువ్వే ఆడు. హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జాను వ్లాగ్స్ విత్ వనితా కిచెన్. ఈరోజు వచ్చేసి డైలీ వ్లాగ్. సో లెట్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు వచ్చేసి మా అత్త ఆకుకూరలు తీసుకుంది. ఇవి 2 రకాల ఆకుకూరలు, ఒకటి మెంతి కూర, ఇంకొకటి పాలకూర. ఈరోజు పాలకూర చేస్తుందేమో మేబీ. సో లెట్ స్టార్ట్. ఇక్కడైతే నేను క్లీనింగ్ కూడా స్టార్ట్ చేశానండి. క్లీనింగ్ ఈజ్ అ మస్ట్ కదా, బేబీ ఉండడం వల్ల నైట్ అవ్వట్లేదు. కౌంటర్ టాప్స్ మొత్తం క్లీన్ అయిపోయాక ఇక్కడ నేను స్టవ్ దగ్గరకు వచ్చేసాను. స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటే ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే, అంటే క్లీనింగ్ వర్క్ కంప్లీట్ అయినట్టు. కౌంటర్ టాప్స్ అన్నీ కూడా, ఇంకా గిన్నెలు ఉంటాయి కదా నైట్ టైం గిన్నెలు, అవి కూడా క్లీన్ చేసుకోవాలి, విటమిన్స్ అన్నీ కూడా. కాబట్టి ఇక నేను ఇక్కడ మిగతా ఉన్నాయి సదిరేస్తాను ఫస్ట్. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను సదిరేది యాక్చువల్గా నేను తీసుకున్న కట్లరీ కాదు. యాక్చువల్గా ఇది మనం పెన్సిల్స్ అవి వేసుకుంటాం కదా, అదనమాట. నేను దీనికి ఇక్కడ 2 పెయింటింగ్ వేసేసాను. ఇంకా ఇది పక్కన వచ్చేసి అది పెద్దవి అన్నీ పెట్టింది వచ్చేసి ఒకటి పెరుగు కోసం వస్తాయి కదా పెద్ద పెద్ద బకెట్స్ టైప్, నేను మీద మొత్తం కట్ చేసి ఇట్లా ఫ్లవర్ టైప్ ఇట్లా మీద కొంచెం షేప్ చేసిన. సో అందుకని అట్లా యూజ్ చేస్తున్నాం. సో ఏదైనా మనం అనుకుంటే ఎవ్రీథింగ్ కొనాల్సిన అవసరం లేదు, మనం ఇంట్లోనే DIY చేసుకోవచ్చు. క్లాసీగానే కనిపిస్తాయి అన్నీ కూడా. నేను మీద పెయింటింగ్ వేస్తే ఎంత నీట్గా కొడుతున్నాయి అవి, అంటే మనం కొన్న వాటిలాగే ఉంటాయి అన్నమాట. సో అలా యూజ్ చేసుకుంటాను నేను. ఎవ్రీథింగ్ కొనాలని అనుకోను, మ్యాక్సిమం నేను నా చేతితోనే చేసుకోవాలనుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి అన్నీ క్లీన్ అయిపోయినాయి, యూటెన్సిల్స్ కూడా. ఇంకా నేను స్టవ్ అన్నీ క్లీన్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇక కిచెన్ షింక్ ఏరియా కూడా మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. మా మామయ్యకి కాఫీ అవన్నీ ఇచ్చేస్తాను అనమాట. తర్వాత ఇచ్చేసి అయిపోతుంది అక్కడికి వర్క్. ఇంకా తర్వాత బేబీ నుంచి స్టార్ట్ చేయాలి. ఆలోపు బేబీ ఆల్రెడీ లేచి ఉంటాడు. నాకు అదే ఇబ్బంది, పడుకోడు యాక్చువల్గా పూర్తిగా కానీ, లేకపోతే ఊరికే కదులుతూనే ఉంటాడు. ఇంకా బేబీ ఆల్మోస్ట్ లేచాడు నేను చెప్పినట్టు. ఇంకా నేను బయటికి వచ్చి కాసేపు ఎండ చూపిస్తున్నాను. మనము డే అండ్ నైట్ డిఫరెన్స్ తెలియాలి అని అంటే మనం అట్లీస్ట్ మార్నింగ్ ఎండ్ అన్న కంపల్సరీ చూపించాలండి. అండ్ విటమిన్ D కూడా దొరుకుతుంది కదా. మాకైతే డాక్టర్ విటమిన్ D3 సప్లిమెంట్ మాకు ఇచ్చారనమాట. మన మిల్క్లో రాదు అది, అందుకని మనం సపరేట్గా వేయాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరీ అది వేస్తాను. ప్లస్ నేను ఎండ కూడా చూపిస్తాను అనమాట. ఈరోజు వచ్చేసి ఆఫ్టర్నూన్ మేము బియ్యం కోసం నానబెడుతున్నాను. నేను టిఫిన్ ఆల్రెడీ వేసేసామండి, ఎందుకంటే నేను టిఫిన్ షూట్ చేయలేదు, రెగ్యులర్ టిఫిన్ అని చెప్పేసి దొడ్డు బియ్యం నానబెడతాను. అందుకని నేను చూపించానమాట. ఈలోపు బేబీకి స్నానం కూడా అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ బేబీకి మాయిశ్చరైజ్ చేసేసి క్లోత్స్ కూడా వేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను నేను హిమాలయ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను అని చెప్పి. ఇంకా అదే వేసేసి బేబీ క్లోత్స్ కూడా వేసేస్తున్నాను. వేసేసి కాసేపు ఆడుకుంటామన్నమాట. ఇక్కడ సాక్సెస్, షూస్ ఇలా కట్టేటి వేసినా కూడా సాక్సెస్ అస్సలు ఉంచుకోడు, ఇప్పేస్తూనే ఉంటాడు. ఇంకా మార్నింగ్ టైం మేము డైపర్ వేయం కాబట్టి ఒక్కసారి వాష్రూమ్ వస్తే అవి మొత్తం తడిచిపోతాయి అన్నమాట. మళ్ళీ తీసి మళ్ళీ కొత్త వేయాల్సి వస్తుంది. ఇక్కడ మా అత్త నేను ఆడుకుంటున్నాం బేబీతో. చిన్నప్పుడు చూస్తే ఎంత క్యూట్గా అనిపిస్తారు కదా బేబీస్. నాకైతే ఈ టైంలో బేబీస్ చాలా ఇష్టం. ఇంకా నా బేబీ కాబట్టి ఇంకా ఇష్టం అనమాట. సో ఇక్కడ మ్యాక్స్తో ఆడుకుంటున్నాను అనమాట నేను. కట్టేసుకోరా మ్యాక్సీ, ఏది కట్టేది? కట్టే తీసుకో పట్టు ఏది కట్టే? ఇక్కడ కొడితే ఇక్కడి నేను కొడితే కట్టి కట్టి కొట్టాను. నా దగ్గర 4 బర్డ్స్ ఉండే, బట్ 2 మిగిలాయి. లాస్ట్కి 2 ఎగిరిపోయినాయి అనమాట. ఇది వచ్చేసి బర్డ్ ఫుడ్. నేను ఎందుకు చూపిస్తానంటే బర్డ్ ఫుడ్ కూడా నేను మీకు ఒకటి చూపిస్తాను, దానికి ఒక స్టోరీ ఉంది యాక్చువల్గా, అందుకని అది చూపించాల్సి వచ్చిందనమాట. ఏం లేదు, మా మామయ్య ఎప్పుడు క్లీన్ చేసినా కానీ ఆ బర్డ్ది దాని వేస్టేజ్ మొత్తం తెచ్చి ఇక్కడ గోడతలు పాడేస్తాడు. అప్పుడు
ఇలా మొలిచింది. యాక్చువల్గా మేము ఏదో గడ్డి పీకేద్దాం అనుకున్నాం, కానీ మేము హాస్పిటల్కి వెళ్ళి అది ఇది కొంచెం హడావిడిలో నేను పట్టించుకోలేదన్నమాట. అప్పుడు ఇలా వచ్చాయి. ఇది మనం వేసే బర్డ్ ఫుడ్డే, అదే ఇలా చెట్టులాగా మొలిచి ఇట్లా వచ్చేసింది కూడా. అదే విత్తనాలు కూడా వచ్చేసాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. నేను ఫస్ట్ టైం ఇలా చూస్తున్నా. ఐ డోంట్ నో, యాక్చువల్ సిటీలో పెరిగినా కాబట్టి ఇవన్నీ నాకు తెలీదు. చూసేసరికి ఐఎమ్ హ్యాపీ. ఇంకా నేను ఎప్పుడు మీకు ఏం చెట్లు చూపించలేదు కదా, మా దగ్గర ఏమేమి ఉన్నాయో బయట నేను చెట్లు చూపిస్తాను. లైట్గా ఓన్లీ శంఖంపూలు అవి చూపిస్తాను కదా, ఇప్పుడు నేను టోటల్గా చూపిస్తున్నాను. ఇది మీరు చూస్తుంది వచ్చేసి కింద నేను చామంతి చెట్టు చూపిస్తాను. దానిపైన ఉన్న చెట్టు యాక్చువల్గా ముద్దది వైట్ ఫ్లవర్స్ వస్తాయి కదా, అది అనమాట. నాకు పేర్లు అంత ఐడియా లేదు, బట్ నేను ఒక్కొక్కటి చూపిస్తున్నాను మీకు. చామంతి చెట్లు, ఇంకా పూల మధ్యలో పెట్టేవి అవి కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి నేను ఎప్పుడు షూట్ చేస్తాను కదా శంఖం పూల చెట్టు. అండ్ ఇది మందారం చెట్టు. మందారం చెట్టు అయినా శంఖం చెట్టు అయినా అస్సలు మేకలు ఉంచావు. మాకు ఇక్కడ మేకలు కాసుకుంటూ వెళ్తారు, ఆ దారిలో అవన్నీ మేసుకొని వెళ్ళిపోతాయి అనమాట. అస్సలు ఒక్క ఆకు లేదు. ఇప్పుడు మొన్న ఎంత గుబురుగా ఉండే చెట్టు మొత్తం పోయింది. ఇంకా లాస్ట్ మీకు ఫ్లవర్ చూపించింది, అది ఇంకొకటి చామంతి చెట్టు, చిట్టి చామంతి అంటారు. ఇంకా ఇక్కడ నేను అది మనం తీసుకొచ్చింది, అది నేను అందులో బర్డ్ ఫుడ్లో వేసేసి పెట్టేస్తున్నాను అనమాట. నేను బర్డ్స్కి కూడా ట్రైనింగ్ ఇచ్చాను, బట్ ఇప్పుడు అవి మొత్తం మారిపోయాయి. నేను ట్రైనింగ్ ఇచ్చింది మొత్తం పోయింది. ఇంకా ఇప్పుడైతే ఇంకా మ్యాక్సీతో ఆడుకుంది మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా మేము ఇక్కడ లంచ్ కూడా చేసేస్తున్నాము. కర్రీ చేసేసింది మా అత్త, పాలకూర పెసరపప్పు చేసింది. రెగ్యులర్ ఫుడ్డే కదా అని చెప్పి నేను కూడా ఏం షూట్ చేయలేదండి. మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే కింద కమెంట్ చేయండి, నేను కంపల్సరీ షూట్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి నిమ్మకాయ పచ్చడి. నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించాను ఎలా ఊరబెట్టుకుంటాను, ఎలా పోపు చేసుకుంటారని చెప్పి. ఇక్కడ కొన్ని నేను వడియాలు వేయించాను, సారీ అప్పడాలు అంటున్నాను. తర్వాత అది లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే ఇక్కడ నేను మొరింగా ఆకులు, మునగాకు ఆకులు నేను కడిగి వాష్ చేసి అన్నీ ఎక్కడికక్కడ సపరేట్ చేసి నేను ఫ్రిడ్జ్ మీద ఆరబెట్టాను కదా, అవే ఇవి. చూసారా ఎంత క్రిస్పీగా అయినాయో. క్రిస్పీగా అంటే అదే కొంచెం పొడిగా అయినాయి అనమాట. కలర్ అలాగే ఉంటుంది, బట్ మనం నీడ కారబెట్టాం కాబట్టి కలర్ అలాగే ఉంటుంది, కానీ వెండిపోతాయి. ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇవి కొన్ని రోజుల వరకు ఉంటాయి, ఒక 1 month 2 months వరకు అయితే ఉంటాయి ఈజీగా. నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేయట్లేదు, బయటే స్టోర్ చేస్తున్నాను. రెగ్యులర్గా మనం ఇప్పటి నుంచి నేను అనుకుంటున్నాను, ఈరోజు ఫస్ట్ డేట్, ఈరోజు నేను అప్లోడ్ చేసిన రోజు, ఈరోజు నుంచి వెయిట్ లాస్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. సో డైలీ 1 షార్ట్ అప్లోడ్ అవుతుంది ఫర్ షూర్, వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే అని. అండ్ రెగ్యులర్ వీడియోస్ కూడా పోస్ట్ అవుతూ ఉంటాయి. అందులో నేను రెసిపీస్ కూడా, వెయిట్ లాస్ రెసిపీస్ కూడా నేను షేర్ చేస్తాను మీతో. అండ్ ఎలా తింటాను, ఎలా నేను మేనేజ్ చేస్తాను, నా హంగర్ని కానీ షుగర్ క్రేవింగ్స్ని కానీ అనేది చూపిస్తాను. సో నేను అనుకుంటున్నాను మీకేమనిపిస్తుందో కూడా కింద కమెంట్ చేయండి. అండ్ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతాయి. సో లెట్ స్టార్ట్. ఇది కూడా మొరింగా అనేది మెయిన్ ఇంగ్రీడియంట్, అందుకని నేను తెచ్చి ఇలా స్టోర్ చేసుకుంటున్నాను. ఇంకా పొడి కూడా చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ నేను పొడి కూడా చేసి చూపిస్తాను మీకు. అంటే మనం రెగ్యులర్గా ఇడ్లీలో వాటిలో పెట్టుకునేప్పుడు అనమాట. ఆ పొడి కూడా మీకు నెక్స్ట్ రెసిపీలో చూపిస్తాను నేను. ఇంకా ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో నేను ఇంకా ఫిష్ ట్యాంక్ క్లీనింగ్ పెట్టుకున్నాను ఈరోజు ఆఫ్టర్నూన్. బాబు పడుకోగానే ఆల్మోస్ట్ 2 to 3 o'clock పడుకున్నాడు. అప్పుడు నేను ట్యాంక్ క్లీన్ చేస్తున్నా. మాకు ఈవినింగ్ మంచిగా వాటర్ వస్తాయి, సో ఇప్పుడు క్లీన్ చేసుకోవడం బెటర్. అప్పుడు మామ ఇంకా పట్టేస్తారనమాట. ఫిష్ ట్యాంక్ గ్లాస్ ఈజీగా క్లీన్ చేయాలంటే ఒక రెమెడీ చెప్తాను. వెనిగర్ తీసుకోండి. వెనిగర్లో లైట్గా లెమన్ స్క్వీజ్ చేసి అందులో ఒక కొత్త స్క్రబ్బర్ తీసుకొని గ్రీన్ కలర్ది, మనం గిన్నెలో మీద అది తీసుకొని డిప్ చేసి సాల్ట్ వాటర్తో డిప్ చేస్తే చాలా మంచిగా క్లీన్ అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నాకు పీనట్ బటర్ కావాలి. సో నేను బయట పర్చేస్ చేయాలనుకోవట్లేదు, సో నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. సో లెట్ స్టార్ట్. ఏంటంటే ఏం లేదు, నేను ఒక కప్ వరకు పల్లీలు తీసుకున్నాను ఒక చిన్న గ్లాస్తో. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, నేను టేస్ట్ కూడా ఇప్పుడు దాకా చేయలేదు. సో ప్రోటీన్ ఫుడ్ తినాలి కాబట్టి ఇప్పుడు డైలీ ఇంక్లూడ్ చేసుకుంటున్నాను ఏదో ఒక విధంగా. సో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్లో ఫస్ట్ వేపేస్తున్నాను. ఫస్ట్ ఒక 2 minutes పెట్టి తీసేసి మళ్ళీ ఒక్కసారి టర్న్ చేసేసి మళ్ళీ పెట్టేస్తా. మళ్ళీ ఒక 2 minutes వరకు చేసేస్తే మంచిగా ఇట్లా ప్యాన్లో కంటే కూడా ఎయిర్ ఫ్రైయర్లో చాలా బాగా వేగుతాయి. అసలు ఎయిర్ ఫ్రైయర్ పల్లీలకి ది బెస్ట్ అంటాను నేనైతే. 100/100 ఇస్తాను అనమాట. ఇంకా వేపేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు పల్లీలు ఎంత మంచిగా వేగిపోయి చూసారా. ఈచ్ పల్లి ఇట్లా పలిగిపోయినట్టు మంచిగా వచ్చిందనమాట స్కిన్. ఇంకా పల్లీలు మొత్తం ఒక్క పొట్టు కూడా లేకుండా మంచిగా అన్నీ క్లీన్ చేసుకోవాలి. మొత్తం పొట్టు మొత్తం తీసేసిన తర్వాత ఇంకా నేను ఇక్కడ మిక్సీలో వేసేసుకుంటున్నాను. మిక్సీలో వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేస్తే ఇలా పొడిగా అవుతుంది.
ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంట్లో వచ్చేసి మనం ఒక 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. నేను షుగర్ కానీ అలాంటివి ఏం యూజ్ చేయట్లేదు స్వీట్నర్ కోసం, నేను రాగానే చేస్తున్నా. నేను లైట్గా నెయ్యి 1 స్పూన్ అండ్ చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మంచిగా 2 టైమ్స్ మిక్సీ కొడితే ఇట్లా ఫైన్ పేస్ట్ లాగా వస్తుంది, చాలా క్రీమీగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. నెయ్యి మాత్రం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే నేను హోమ్ మేడ్ నెయ్యి వేసాను, సో కొంచెం నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ అనిపిస్తుంది నాకు. మీరు మాత్రం కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలా వస్తుందండి, క్రీమీ టెక్స్చర్ ఉంటుంది, చాలా బాగుందన్నమాట. ఇంకా నేను నైట్ ఇంకా ఆల్రెడీ చపాతీ పిండి కలిపే పెట్టుకున్నాను. బాబుని కొంచెం స్లీప్లోకి వేసేసాను. 10-20 మినిట్స్ కంటే ఎక్కువ పడుకోడు కాబట్టి ఇంకా నేను ఇక్కడ ఫాస్ట్గా ఇంకా చపాతీలు చేద్దామని చెప్పి చపాతీలకి కలిపి ఇలా రోల్ చేసుకుని పక్కన పెట్టుకుంటాను. ఒక హాట్ వాటర్ కూడా పక్కన పెట్టేసుకుంటాను నేను, ఎందుకంటే నేను జొన్న రొట్టెలు కూడా చేస్తాను. మీ అందరికి తెలిసిందే, నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చూస్తే నేను జొన్న రొట్టెలు కూడా ఇస్తాను మా మామయ్య కోసం. నేను జొన్న రొట్టెల వీడియో కూడా ఒక షార్ట్ అప్లోడ్ చేశాను అండ్ ఓల్డ్ వీడియోలో లాంగ్ లెంతీ వీడియో కూడా ఉందన్నమాట జొన్న రొట్టెలు ఎలా చేయాలో. సో ఇప్పుడైతే ఇక్కడ నేను చపాతీలు చేసేసుకుంటే సరిపోతుంది. కర్రీ కూడా మేము ఆఫ్టర్నూన్ కొంచెం ఎక్కువ వండేసుకుంటున్నాం, నైట్కి సరిపడంత. సో బేబీతో కుదరట్లేదు, మా అత్తకి మా మామకి ఎవరికైనా కానీ కొంచెం హార్డ్ టు డీల్ కదా బేబీస్తో, అందుకని ఇంకా ఇక్కడ నేను చపాతీస్ చేసేసుకొని ఇంకా మేము నా డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకుంటే చూడొచ్చు. నెక్స్ట్ ఫిషెస్ని కూడా అందులో యాడ్ చేయలేదు కదండి, ఇంకా మనం ఫిషెస్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఫిషెస్ యాక్చువల్గా మంచిగా కండిషన్లో ఉండాలంటే లిటిల్ బిట్ సాల్ట్ కూడా అందులో యాడ్ చేస్తే, అది కూడా రాక్ సాల్ట్ యాడ్ చేయాలన్నమాట. రాక్ సాల్ట్ యాడ్ చేస్తే చాలా మంచిది ఫిషెస్కి, ఏమన్నా జర్మ్స్ ఇట్లా ఏమైనా ఉన్నా కూడా, బ్యాక్టీరియా ఉన్నా కూడా మంచిగా ఉంటుంది. అండ్ నేను కొన్ని లిక్విడ్స్ కూడా చూపిస్తాను మీకు ఎలా అవి యూజ్ చేస్తానో కూడా అని. ఇక్కడైతే చపాతీ విషయం వస్తే మాత్రం మేము ఆయిల్ అస్సలు యూజ్ చేయట్లేదు. సో మేము కొంచెం డైట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆయిల్ మొత్తం తగ్గించేసాం. అయినా కానీ చపాతీలలో కలిపేటప్పుడే కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది, చాలా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. ఇక్కడ నేను ఫిషెస్ యాడ్ చేస్తున్నాను. నా దగ్గర ఏం ఫిషెస్ ఉన్నాయో కూడా మీకు నేను చెప్తాను ఇప్పుడు. ఇవి వచ్చేసి 2 ఏంజల్స్ అండ్ ఇప్పుడు వచ్చింది మోలీస్ అంటారు దాని పేరు. ఇంకా ఇవి షార్క్స్ ఉన్నాయి, ఇంకా క్లీనింగ్ ఫిషెస్ కూడా ఉన్నాయి నా దగ్గర 2. సో అవన్నీ వేసేసి ఇంకా లిడ్ పెట్టేసి, లిడ్ కూడా కొంచెం డస్టీగా అయిపోతే నేను కొంచెం క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసేసుకొని ఇంకా దీని మీద డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా, సంథింగ్ మనం ఏదో ఒకటి పెడతాం కాబట్టి అవి నేను పెట్టేస్తున్నాను అనమాట. నేనైతే ఇక్కడ గ్లాసెస్లో ఇవి బియర్ బాటిల్స్, సో నేను మెల్లమెల్లగా కలెక్ట్ చేస్తూ ఉంటాను, ఒక్కటేసారి అన్నీ నాకు కూడా రావు. రౌండ్ బాటిల్ చాలా బాగుంది కదా, సో అట్లా నాకు నచ్చినవన్నీ ఇలా కలెక్ట్ చేసుకొని ప్రొపగేషన్స్కి కానీ ఇలా డెకరేషన్కి కానీ నేను యూజ్ చేస్తాను అనమాట. ఈ గ్రీనిష్గా కనిపించేసేది మనకి బ్యాక్ సైడ్ చెట్టు ఉంది కదా, మేబీ దానివల్లేమో, సో మనీ ప్లాంట్ వల్ల. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ 2 లిక్విడ్స్ నేను యూజ్ చేసేది, ఆల్రెడీ అందులో వేసేసాను నేను, మీరు బ్లూ కలర్లో చూస్తున్నట్టయితే. ఈ రోజుకి ఇంతే అండి వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ ఇంట్రెస్టింగ్గా అండ్ మోటివేషన్గా కూడా ఉందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు బాయ్ బాయ్.